హాయ్ అందరికీ. చాలా గ్యాప్ తర్వాత ఈరోజు ఒక మంచి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వీడియోతోటి అయితే వచ్చేసాననమాట. వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి. లైక్ నేను ఏమేమి థింగ్స్ యూజ్ చేశాను, ఎలాంటి ఫ్యాబ్రిక్ మీద చేశాను, ఇలాంటివి చాలా అయితే డిస్కస్ చేశాను. సక్సెస్ అయినయే కాకుండా కొన్ని కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తాం కదా, ఆ మిస్టేక్స్ కూడా నేను చెప్తాను. సో ఎక్కడ మిస్ కాకుండా చూసేసేయండి. సో లెట్స్ ఎంటర్ ఇంటూ ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. సో ఈరోజు ఒక మంచి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయితే మీతో షేర్ చేస్తాను. అసలు నేను ఈ ఫ్యాబ్రిక్ మీద ఏం పెయింట్ చేశాను అంటే ఒక చిన్న డాల్ అనమాట. లైక్ చిన్న పిల్లలకి అన్నట్లు ఈ డిజైన్ అయితే చేశాను. నేను ప్రతిసారి చాలా చాలా డిజైన్స్ అయితే చేశాను. లైక్ అమ్మవారి బొమ్మని అండ్ లోటస్ ఫ్లవర్స్ బార్డర్స్ ఇట్లాంటివి చేశాను. మరి పిల్లలకి రిలేటెడ్గా ఏది చెయ్యలేదు అనేసి చేద్దాము అనేసి ఈరోజు నా దగ్గర ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఉందన్నమాట. సో చాలా క్లాత్ అయితే ఉంది, బట్ నాకు రిక్వైర్మెంట్ ఉన్న వరకే నేను మార్చుకొని నేను ఈ ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ అయితే చేయబోతున్నాను అనమాట. ఇదైతే ఫాల్ అయ్యే శారీ అనమాట. సో మనం కొంచెం దీన్ని గట్టిగా పట్టుకొని వేయాలి, లేదు అంటే డిజైన్ కూడా అవుట్ అయిపోతుంది. సో అందుకని నేనైతే దీన్ని కొంచెం థిక్గా పట్టుకొని గట్టిగా వేయడంలో నాకైతే చాలా చేయి నొప్పి కూడా వచ్చిందనమాట. అంటే మనం అంతసేపు హోల్డ్ చెయ్యం కదా, నార్మల్గా అయితే ఫ్రేమ్కి ఫిట్ చేసేస్తాం, బట్ అట్లా కాదు కదా దీనికైతే. సో ఇంకా నేను యూజ్ చేసిన బ్రషెస్ వచ్చేసి నెంబర్ 6 బ్రష్ యూజ్ చేశాను. అది జస్ట్ ఫిల్లింగ్ అనమాట. ఈ 0.0 బ్రష్ వచ్చేసి నేను జస్ట్ బార్డరింగ్ ఇవ్వడం వరకే అవన్నమాట. నా దగ్గర టోటల్గా ఈ బ్రషెస్ మొత్తం అయితే కలెక్షన్ ఉంది. అండ్ అందులో నేనైతే ఈ 2 యూజ్ చేశాను. అండ్ పెయింటింగ్స్ వచ్చేసి యాజ్ యూజువల్గా ఫెవిక్రిల్ అక్రిలిక్ పెయింట్స్ అయితే ఫ్యాబ్రిక్ పెయింట్స్ అవి బెస్ట్ ఉన్న వాటిలన్నిటిలో కల్లా. అండ్ మనకి ఎక్కడైనా ఈజీగా దొరికే పెయింటింగ్స్ అవన్నమాట. సో అవి మాత్రమే నేను యూజ్ చేసి ఈ సింపుల్ పెయింటింగ్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ పెయింటింగ్ ఇట్లాంటి డిజైన్స్ కనుక వెయ్యాలి అంటే మనమేం ఆర్టిస్టులు అవ్వక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. జస్ట్ మనకి ఫిల్లింగ్ వస్తే చాలు అండ్ మనం ట్రేస్ అవుట్ చేయగలిగిన కెపాసిటీ ఉంటే చాలు. ఇంకా అంతకుమించి ఏం రిక్వైర్మెంట్ అయితే అవసరం లేదనమాట. సో ఫస్ట్ నేనైతే ట్రేసింగ్ అయితే చేద్దామనేసి నాకు కావాల్సిన ఈ బొమ్మనైతే నేను హ్యాండ్తో ఫ్రీ హ్యాండ్గానే డ్రా చేసేస్తున్నాను. ఫస్ట్ బొమ్మను గీసేసుకొని తర్వాత ట్రేసింగ్ చేసుకొని నెక్స్ట్ పెయింటింగ్ అనమాట. సో మనం ఏ పెయింటింగ్ అన్నా చేయాలి అంటే ఈ 3 స్టెప్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ మొత్తం గ్యాదర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కావాల్సిన డిజైన్ని మనం ట్రేస్ అవుట్ చేసుకోగలగాలి, లేదు అంటే బయటన్నా మనం ప్రింట్అవుట్ తెచ్చుకొని గీసుకోగల కెపాసిటీ ఉండాలి. బయట అంటే మనం స్పెసిఫిక్గా మనకు కావాల్సిన ఇంచెస్ మెజర్మెంట్లో మనకి ఆ డిజైన్ అనేది ట్రేస్ అవుట్ అవ్వాలి. అదంతా నేనైతే రిస్క్ చేయలేను. అందుకని నాకు కావాల్సిన మెజర్మెంట్లో నేనే పేపర్ మీద గీసేసుకొని మంచిగా నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ మొత్తం గ్యాదర్ చేసుకొని గీసినాను అనమాట. పైన గీసిన ఈ చిన్న అమ్మాయి బొమ్మ అయితే పైన బాడీకి అన్నట్లు, కింద ఒక చిన్న పాపలు గొడుగు పట్టుకున్నారు కదా, అదైతే కింద జస్ట్ మనకు ఫాల్ అయి ఉంటుంది కదా, అక్కడ ఒక 4 or 5 వేద్దాం అన్నట్లు అట్లా ట్రై చేశానమాట. సో ఫస్ట్ నేనైతే కార్బన్ పేపర్ పెట్టేసుకొని ట్రేస్ అవుట్ చేశాను. కార్బన్ పేపర్స్ కూడా మనకు అన్ని దగ్గర ఇది అవైలబుల్ కాబట్టి మనం వైట్ అండ్ బ్లూ బోత్ అవైలబిలిటీలో పెట్టుకుంటే మనం గీసుకునే ఫ్యాబ్రిక్ని బట్టి మనం ఇప్పుడు లైట్ కలర్స్ అంటే బ్లూ యూస్ చేస్తాం, డార్క్ కలర్స్ అంటే వైట్ కార్బన్ పేపర్ అయితే యూస్ చేస్తాము. సో అందుకని 2 దగ్గర పెట్టుకుంటే మనకి హ్యాపీ అనమాట. ఎప్పుడు ఎటు నుంచి ఏ రిక్వైర్మెంట్ వస్తుందో తెలియదు కదా, బట్ మధ్యలో వెళ్ళి మనం తెచ్చుకోవాలి అంటే అయ్యేది కాదు. అందుకనేసి చెప్తున్నాను అనమాట. ముందే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ లిస్ట్లో అదొకటి పెట్టుకోవాలి. అండ్ బ్రషెస్ యాజ్ యూజువల్గా అందరి దగ్గర ఉంటాయి కదా, లైక్ బేసిక్ పెయింటింగ్ చేసే వాళ్ళ దగ్గర కూడా. సో నేనైతే ఫస్ట్ ఈ 6 నెంబర్ బ్రష్ తీసుకొని జస్ట్ ఫిల్లింగ్ చేసేస్తాను అనమాట. ఫేస్ నా దగ్గర యాక్చువల్గా ఈ ఫేస్ కలర్ లేదు, అన్ని కలర్స్ మన దగ్గర ఉండాల్సిన అవసరం నీడ్ లేదు కదా, అందుకని నేను ఆరెంజ్లో కొంచెం వైట్ ఎక్కువ మిక్స్ చేసేసి క్యాప్లో మంచిగా ఫేస్ అయితే పెయింట్ చేసేసాను. లైట్ పీచ్ కలర్ టైప్ వస్తుందన్నమాట. తర్వాత ఈ హెడ్కి ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారు, అది కూడా చేసేసాను. పెయింట్ చేసిన తర్వాత ఇంకా బాడీకి వచ్చేసి నాకైతే మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ఈ సోప్ బ్లూ కలర్ ఫ్రాక్ అయ్యేసరికి అసలు ఏ కలర్స్ సెట్ అవుతాయి యాప్ట్గా అనేది నాకు చాలా కష్టం అనిపించింది చూస్ చేసుకోవడం. తర్వాత నేను కొంచెం గూగుల్ చేశాను, హెల్ప్ తీసుకున్నాను అనమాట. లైక్ ఏ కలర్స్ దీనికి మ్యాచ్ అవుతాయి అని చూసి కొన్ని లిస్ట్ ఆఫ్ కలర్స్ అయితే సార్ట్అవుట్ చేసుకొని అందులో నుంచి ఒక 4-5 కలర్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. లైక్ ఇంక ఈ పెయింటింగ్ మొత్తంలో కూడా ఈ కలర్స్ యూజ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో హెయిర్కి ఈ బ్రౌన్ కలర్ బాగానే ఉంటుంది అనిపించి గ్రే హెయిర్ ఎట్లయినా ట్రెండే కాబట్టి గ్రే వేసేసాను. తర్వాత ఇంకా కింద మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు ఎక్కడ దాకా కావాలంటే అక్కడ దాకా. నేనైతే చిన్న పాపకే కదా అనేసి
జస్ట్ చిన్న బాడీ వరకే గీసాను. లేదు అంటే మనం ఇంకొంచెం కింద హ్యాండ్స్‌లో ఫ్లవర్స్ పట్టుకున్నట్లు అట్లా కూడా గీసుకోవచ్చు వీలైతే. దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి వీలైతది అంటే ఐ విల్ ట్రై ఫర్ ష్యూర్‌గా. తర్వాత ఇంకా బార్డరింగ్ ఇచ్చేస్తున్నాననమాట. జస్ట్ బార్డరింగ్ ఇచ్చాక మనకి లుక్ అయితే అబ్జర్వ్ చేస్తే చాలా బాగా లుక్ ఉంటుంది. ఫస్ట్ ఎట్లా ఉందో అప్పటికి ఇప్పటికి డిజైన్ అయితే చాలా అంటే చాలా చేంజ్ ఉంటుంది. సో, ఇంక ఫైనల్‌గా బార్డరింగ్ అయితే ఇచ్చిన తర్వాత ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి వగైరా మొత్తం పెట్టేసి దీని డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసాననమాట. తర్వాత నెక్స్ట్ కింద బాడీ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత కింద పార్ట్‌కైతే వెళ్ళాను. నేనైతే ఇది మోస్ట్‌లీ ఇట్లాంటివి కొంచెం నైట్ టైమ్స్ పెట్టుకుంటాను. కొంచెం ప్లెజెంట్‌గా ఉంటుంది మైండ్ కూడా. మనం కొంచెం పీస్‌ఫుల్‌గా చేసుకోవచ్చు అన్నట్లు. సో, లేదు అంటే మనం మార్నింగ్ టైమ్స్ గనక చేసాము అంటే ఇంక అంతే సంగతులు. ఈ నాయిసెస్‌కి మన మెంటల్ డిస్టర్బెన్సెస్‌కి కొంచెం నీట్‌గా రాదు డిజైన్. అందుకని నేను మోస్ట్‌లీ నైట్ టైమ్స్ పెట్టుకొని మంచిగా కొంచెం టైం దొరుకుతుంది ఫ్రీ టైం అన్నట్లు అట్లా చేసుకుంటాననమాట. మొత్తం చేసిన తర్వాత నేను కొంచెం హెడ్ మీద కూడా అక్కడక్కడ మొత్తం గ్రే హెయిర్ ఉండదు కదా, కొంచెం కొంచెం బ్లాక్ మిక్స్ అవుతుంది అనేసి ఈ బార్డరింగ్ ఇస్తూనే వేసేసాననమాట. కొంచెం కొంచెం మధ్యలో షేడ్ లాగా ఇచ్చాను. ఎందుకు అంటే కొంచెం న్యాచురాలిటీగా కనిపించాలి అనేసి. ఈ డిజైన్‌లో మెయిన్ ఏంటి అంటే మనకేం షేడ్స్ ఇవ్వడం రాకపోయినా, మనకు అదేం రాకపోయినా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చనమాట. ఈ పెయింటింగ్ డిజైన్‌లో స్పెషాలిటీ. దట్టు ఎప్పుడు మనకే కాకుండా కిడ్స్‌కి కూడా అప్పుడప్పుడు చేస్తుంటే మనకి కొంచెం నేర్చుకోవచ్చు అనేసి. తర్వాత పైన పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ కింద పార్ట్ అయితే ఇట్లా ఒక 5 అయితే ట్రేసింగ్ చేశాను. బట్ మీకైతే ఒక 3 మాత్రమే పెయింటింగ్ చేసేది చూపించాను. ఎందుకంటే వీడియో లెంతీగా పెట్టి బోర్ ఫీల్ చేయడం నాకైతే ఇష్టం లేదు. అందుకని ఫస్ట్ అంబ్రెల్లాగా అయితే పెయింట్ చేస్తున్నాను. ఈ అంబ్రెల్లా అయితే యెల్లో కలర్ పెట్టాననమాట. ఎందుకంటే చెప్పాను కదా, దీని మీద సెలెక్టెడ్ కలర్సే బాగుంటున్నాయి. చాలా కలర్స్ అయితే మ్యాచ్ అవ్వలేదు. ఇంకా గ్రీన్ ఒకటి మ్యాచ్ అయిన లిస్ట్‌లో పెట్టాననమాట. కానీ నాకు ఆ గ్రీన్ ఎందుకో కొంచెం ఆడ్‌గా కనిపిస్తుంది. కొంచెం లుక్ క్లాసీగా లేదనమాట. అందుకని ఇక్కడైతే యెల్లో పెట్టేసుకొని కింద ఆరెంజ్ కూడా ప్లెయిన్ ఆరెంజ్ అయితే కొంచెం డార్క్‌గా ఉంది అనేసి కొంచెం లైట్‌గా వైట్ మిక్స్ చేశాను. కొంచెం లైట్‌నెస్ రావడానికి. మరి పూర్తిగా ఆరెంజ్ చేసినా కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుండదు, క్లాసీగా ఉండాలి అనేసి కొంచెం వైట్ మిక్స్ చేశాను. ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మన దగ్గర 4 కలర్లు ఉంటే చాలు, దాని నుంచి మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి ఒక 10 కలర్స్ అయితే బయటికి లాగేసేయచ్చు. సో, నేను అంతే. నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ కలర్స్ లిస్ట్ అయితే ముందు రాసేసుకొని ఏ ఏ కలర్స్ మిక్స్ చేస్తే మనకి ఏ కలర్ వస్తుంది అని ముందే గూగుల్ చేసేసి ఆ కలర్స్ని నోట్ చేసుకొని తర్వాత ఆ కలర్స్ని మిక్స్ చేసుకొని నాకు కావాల్సిన కలర్ తెప్పించుకుంటానమాట. మనం వీడియో ముందు చూపిస్తున్న ఈ 10 మినిట్స్ వీడియోలో బ్యాక్గ్రౌండ్ మనం ఇంత వర్క్ చేస్తేనే ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది మనకు వస్తుందన్నమాట. ఊరికే అయితే వచ్చేసేదు మనకి. ఎగ్జాంపుల్కి నాకు ప్రీవియస్ వీడియోలో అయితే ఒక దాంట్లో మెరూన్ రెడ్ కావాలి, లైక్ బొట్టు కలర్ కావాలన్నమాట. మనకు ఆ కలర్ బయట దొరకదు, ఇటుక రాయి కలర్ అంటారు కదా, అది అనమాట. కానీ నేనైతే కొంచెం బ్లాక్ కొంచెం రెడ్ మిక్స్ చేస్తే ఆ కలర్ వస్తుంది అని చూశాను. సో, నేనైతే బ్లాక్ రెడ్ ఒక ఎగ్జాక్ట్ క్వాంటిటీ ఉంటుంది. ఆ ఎంఎల్‌లో మనం చేసుకుంటే బాగా మిక్స్ చేస్తే ఒక కలర్ వస్తుంది, కొంచెం మిక్స్ చేస్తే ఒక కలర్ వస్తుంది. అట్లా రకరకాలుగా ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ ఎన్నో చేస్తే కానీ ఒక మంచి పెయింటింగ్ అవుట్పుట్ అయితే బయటికి రాదు. సో, నేను అట్లనే చేసుకొని లైట్‌గా కొంచెం ఆరెంజ్‌లో కొంచెం వైట్ మిక్స్ చేసుకొని ఈ కలర్ తెప్పించుకున్నాను అనమాట. ఇట్లా ఈ పెయింటింగ్ వీడియో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఇంత చేసిన తర్వాత కొంచెం ఏదన్నా డెకరేట్ చేస్తే బాగుంటుంది అనిపించి ఆ ఫ్రాక్కి కింద చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టానన్నమాట. పెట్టిన తర్వాత ఓవరాల్గా కొంచెం బాగుంది అనిపించింది. తర్వాత ఇంకొంచెం ప్లెయిన్గా అనిపించింది. ఆ పైన అమ్మాయి ఫేస్ వేసిన దానికి కింద దీనికి. అందుకని మధ్యలో ఈ చిన్న పింక్ ఫ్లవర్స్ అయితే పెట్టాను. లైక్ ఆ హెయిర్లో ఉంది కదా పిన్ లాగా, దాంట్లో ఉన్న ఆ ఫ్లవర్‌ని గీసేసి మళ్ళా ఇంకా సింపుల్‌గా అనిపించి కొంచెం వైట్ షేడ్ లాగా ఇచ్చాననమాట. మనం ఒక్కొక్కటి చేసుకుంటూ పోతేనే మనకి రకరకాల ఐడియాస్ వస్తాయి. కొంచెం ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. మనకి ఆలోచన చేసే ఇది కూడా వస్తుందనమాట. ఉన్నదే సేమ్ వేస్తే మనకి ఏ నాలెడ్జ్ రాదు, ఏమీ ఇంప్రూవ్‌మెంట్ ఉండదనమాట. సో, ఒకటొకటి చేస్తూ ఉంటేనే మనకి కొత్త ఐడియాస్ అనేవి మన మైండ్లో పుడతాయి. అదే విధంగా నేను కూడా ఇట్లా చేశాననమాట. ఫైనల్గా ఈ ఫ్లవర్స్ అన్నీ వేసేసిన తర్వాత నా డిజైన్ అయితే కంప్లీట్ చేశాను. టోటల్గా ఒక 10 ఫ్లవర్స్ అప్రాక్సిమేట్లీ వేసాననమాట. టోటల్గా ఓవరాల్గా మొత్తం బాగా వచ్చింది. నాకైతే బాగా నచ్చిందనమాట. ఇంకా ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో తెలీదు. ఇంతకీ మీరేమంటారు? ఈ పైన ఈ అమ్మాయి ఫేస్ వరకు వదిలేయమంటారా? దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి కింద లెగ్స్
అండ్ బ్యాక్కి చేతిలో ఒక ఫ్లవర్ బొకే పట్టుకున్నట్లు అని నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. అది కూడా గీయమంటారా? మీరు కనుక ఐడియా ఇస్తే తప్పకుండా దీన్ని ఎక్స్టెండ్ చేసి మళ్ళీ మీకైతే ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. లైక్ అది కనుక చేయండి బాగుంటుంది అట్లా కూడా అంటే నేను అట్లా కూడా కలిపి మిక్స్ చేసి కొన్ని సెలెక్టెడ్గా డిజైన్స్ ఉంటాయి అవి చూసి చేయడానికి అయితే ట్రై చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ పెయింటింగ్ అయితే ఇక్కడతోటి కంప్లీట్ అయిపోయింది. హోప్ మీరు వీడియోలో అర్థం చేసుకొని ఉంటారు చాలా పాయింట్స్ అని అనుకుంటున్నాను. లైక్ ఈ డిజైన్ మనకి పెయింటింగ్ రాకపోయినా చేయొచ్చు, ఎలాంటి గ్లిటర్స్ అట్లాంటివి ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి సింపుల్గా మన దగ్గర ఉండే సింపుల్గా 1-2 బ్రషెస్ తోటి ప్లెయిన్ క్లాత్ తోటి మనమైతే ఈజీగా డిజైన్ అయితే కంప్లీట్ చేసేసాము. మీకు కనుక వీడియో నచ్చింది అంటే అండ్ మీకు కనుక హెల్ప్ అయ్యిద్ది అంటే ఇట్లాంటి డిజైన్స్ ఇంకా నా దగ్గర చాలా అయితే ఉన్నాయి. అవి గీసుకోవడం ఎట్లా సింపుల్గా కూడా నేనైతే షేర్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే అండ్ హెల్ప్ అయ్యిద్ది అనిపిస్తే యాజ్ యూజువల్లీ తెలిసిందే కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు డూ. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.